అయితే సిద్ధు నాట్ ఓన్లీ యాక్టర్, హీఈస్ అ రైటర్ ఆల్సో. ఎందుకంటే క్రియేటివ్గా టిల్లు స్క్వేర్కి ఎంత కంట్రిబ్యూట్ చేసాడని తెలుసు కదా. మరి మీ స్క్రిప్ట్కి కూడా ఏమన్నా? డెఫినెట్గా ఇప్పుడు కూర్చుంటాం మాట్లాడేటప్పుడు ఏంటంటే తన సైడ్లో ఉన్న ఒపీనియన్ ఎప్పుడు డిస్కషన్లో ఇప్పుడు 10 మంది కూర్చుంటున్నాం అనుకోండి, ఫస్ట్ మాకున్న అందరు డైరెక్టర్లని అడగండి చెప్తారు ఆ బాధ ఏంటో. ఇది మనకి సీన్ చెప్పేవాళ్ళు అక్కర్లేదు, అంటే ఒక డైలాగ్ చెప్పేవాళ్ళు అక్కర్లేదు, ఒక రైట్ క్వశ్చన్ అడిగే ఒక వ్యక్తి కావాలరా అని కోరుకుంటాం మేము. ఎందుకంటే అక్కడ అప్పుడే మనం అందరికి నేర్పి వాళ్ళ క్వశ్చన్లు అడిగి అది కూడా ఒక ఏం క్వశ్చన్లు రా అన్న ఫ్రస్ట్రేషన్లో ఉంటాం కదా. రైట్ క్వశ్చన్స్ అడిగితే ఏమవుతుందంటే క్విక్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అట్లా ఏంటంటే సిద్ధుతో ఉన్న డిస్కషన్స్ ఎలా ఉంటుందంటే ఆ రైట్ క్వశ్చన్స్ టక్కున వస్తాయి, టక్కున ఒక ఆ ప్రాసెస్ ఫాస్టర్గా ఉంటుంది. సో అది మనకి ఇన్వాల్వ్మెంట్ అనేది అయితే ఉంది యాజ్ అ రైటర్గా. అఫ్ కోర్స్ ఇప్పుడు మేము కూర్చుంటాం మాట్లాడతాం చెప్తాం. సో ఇమీడియట్గా ఇందులో ఇలా ఉండొచ్చు ఆర్ఎల్స్ ఇది ఎందుకు క్వశ్చన్ ఆన్సర్స్ అన్నది ఒకటి ఉంటుంది. బట్ అంటే నేను విన్నది ఏంటంటే మరి రూమరు లేకపోతే మీరే చెప్పాలి, అది ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొంచెం ఎక్కువయ్యి కొంచెం ఏదో మీకు ఆయనకి కొంచెం ఇబ్బందికరమైన నడిచింది, అందుకే షూటింగ్ లేట్ అయిందని విన్నాను నేను. ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఇబ్బందికరమైన అంత గొడవలు అంత ఏదో ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు గారు కానీ సినిమా చేసేటప్పుడు ఎలా అంటే బొమ్మరిల్లు అంటే ఏమనుకుంటున్నారు, అలా ఉంటుంది, ఈజీగా రాసి ఉంటారు, ఈజీగా తీసి ఉంటారు అనుకుంటున్నారా? దాని వెనక చాలా చర్చలు జరుగుతాయి. ఓకే, మీరు డిస్కషన్ రూమ్ చూస్తే భయపడతారు, ఏంట్రా వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు వీళ్ళు భయంకరంగా అరుపులు టేబుల్ పెట్టి తీసి విసురు కొడతాం, ఏం మాట్లాడుతున్నావు, ఇది నేను చెప్తున్నది ఇది రైట్ అంటారు, ఇది బాగాలేదంటాం, మామూలుగా ఉంటుంది, వార్ ప్లేస్ లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు డోర్ తెరిచి మీరు ఎక్కడో అక్కడి నుంచి విన్నారనుకోండి, ఏంట్రా వీళ్ళు కొట్టుకుంటున్నారనే అనిపిస్తుంది. నిజంగానే కొట్టుకుంటాం. కానీ ఏంటంటే రూమ్ దాటి బయటకు వచ్చిన తర్వాత ఎలా అంటే అమ్మయ్య బాగా వచ్చింది సార్, బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది ప్రాసెస్, ఇది ఇక్కడే కాదు, ఇది ఎక్కడైనా అంతే. ఓకే, నా ఫస్ట్ సినిమా నుంచి అంతే. నేను రాజుగారు మాట్లాడుకోకుండా 3 రోజులు 4 రోజులు ఉన్న రోజులు కూడా ఉంటాయి. అది దేనికి పర్సనల్గానా కాదు, సినిమా గురించి. నేను ఒకటి నమ్ముతున్నాను ఇదే అని నేను వాదిస్తాను, ఆయన నాకు ఒకటి కావాలి ఇది అంటారు, అట్లాగే జరుగుతుంది. అప్పుడప్పుడు అంటే మీ హ్యాండ్ వదలాల్సి వస్తుందా అప్పుడప్పుడు? మీరు అనుకున్నది సర్లే, వెన్ దట్ ఈస్ రైట్ అది రిలీజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎలాగంటే అండి, ఏ ఈగో పనికిరాదు. ఇప్పుడు మా ఆఫీస్ బాయ్ పిలిచి చెప్తాను నేను, మా ఆఫీస్ బాయ్కి, ఎందుకంటే ఆఫీస్ బాయ్లు అందరికీ ఒక క్వాలిటీ ఉంటుంది, భలే మంచి రైటర్లు ఉంటారు వాళ్ళలో. అవునా? వాళ్ళు ఎప్పుడు సీన్ చెప్దామా అన్న ఒక ఇదిలో ఉంటారు, సార్ జరుగుతూ ఉంటారు. ఏదైనా ఒక రోజు రాత్రి ఇలా కూర్చోబెట్టి అరే కానీ ఇది నరేట్ చేసి ఎలా ఉందిరా అంటే వాళ్ళు జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సార్ ఇలా ఉంది, ఓకే, అసలు ఏ ఈగో చూడము అక్కడ, ఇది బాగుందా అంటే అరే అలా చెప్పాడు అంటే ఒక కామన్ ఆడియన్గా వాడికి చూస్తున్నప్పుడు వాడికి ఇది ఫీల్ అవుతున్నానని చెప్పేటప్పుడు అది అడ్రస్ చేయాలి అన్నదే తీసుకుంటాం. సో ఆ ఒక విషయంలో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే డిస్కషన్ రూమ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఎగ్జైట్ అయ్యారా లేదా అదే చూస్తాం మేము. వెళ్ళి ఫుల్ కౌలించుకుంటాం, స్వీట్ తెప్పించుకుంటాం, తింటాం, అలా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పింది మీరు రైట్ అని తెలుసుకోవాలంటే అంటే ఓవర్ ఏ టైం అంటే ఎవరికైనా చెప్పి రిలీజ్ అవుతారా, లేదంటే మీకు మీరు ఇంకొకసారి అనలైజ్ చేసుకుంటారా? అంటే రైటా తప్ప అనేది, రైటా తప్ప అన్నది ఉండదు. మీకు ఇంట్యూషన్ ఎలా అంటే ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవ్వదు, ఆర్ఎల్స్ ఏంటంటే మనం చెప్పే థీమ్ ఏదైతే ఒక సెంటర్ బోన్ ఉంటుందో దాని మీద ఇది కరెక్ట్గా కూర్చుంటుంది, ఆర్ కిందకి పైకి వెళ్తుంది, అది టెక్నికల్ థింగ్. అది ఎలా అనలైజ్ చేయడం అన్నది టెక్నికల్ థింగ్. అందుకే ఏంటంటే కొంచెం తెలివైన వాళ్ళు డిస్కషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం ఈజియర్గా ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు, నాకు క్విక్గా సెంటర్ లైన్ మీద కూర్చోబెట్టేయగలుగుతాం.